వ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో మహాశివరాత్రి ఒకటి. శివ అంటే మంగళకరం. శంకరుడు సర్వాంతర్యామి. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతులో దాచుకున్న నీలకంఠుడు. పార్వతికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. యముని బారి నుండి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన కరుణామయుడు. హిందూ క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిగా అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి తిథి అంటే ఈ నెల 26 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు 27వ ఉదయం ముగుస్తుంది. శివుడు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావించబడతాడు. రూపరహితుడైన శంకరుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించాడు. అందువలనే ఈ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. శివప్రియ రాతిహి, శివుడికి ఇష్టమైన రాత్రి కనుక మహాశివరాత్రి అని పేరొచ్చింది. చాలా చోట్ల మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణాన్ని జరుపుకుంటారు. ఈ రోజున రాత్రంతా మేలుకొని శివుడిని కొలిస్తే దంపతుల బంధం బలపడుతుందని విశ్వాసం. ప్రస్తుతం మనం జరుపుకునే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో ఈ పండగ రావడం మరో విశేషం. లింగోద్భావం తెలిపే పురాణ కథ. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ వస్తుంది. అది పట్టుదలగా మారి పోటీకి దారితీస్తుంది. అప్పుడు వారిద్దరూ శంకరుని సలహా కోరారు. ఈశ్వరుడు అతిపెద్ద లింగ రూపంలో ఆవిర్భవించి తన మొదలు చివరులను తెలుసుకున్న వారే ఈ పందెంలో గెలిచినట్లు అని ప్రకటిస్తాడు. విష్ణువు దిగువ భాగాన్ని, బ్రహ్మ పైభాగాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఎంత దూరం ప్రయాణించినా వారిద్దరూ లింగాకారుడైన శివుని ఆద్యంతాలు కనుక్కోలేకపోయారు. అనంతరం అహంకారం నశించిన వారిద్దరూ పరమేశ్వరుణ్ణి శరణు కోరారు. ప్రసన్నుడైన శంకరుడు నిజరూపాన దర్శనమిచ్చాడు. బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించిన ఆ పర్వదినమే మహాశివరాత్రి. శివరాత్రిని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. తెల్లని వస్త్రాలను ధరించి మారేడు దళాలతో యథాశక్తి శివుని పూజించాలి. రోజంతా శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. విశేషమైన లింగోద్భవ సమయంలో నిరాకారుడైన పరమేశ్వరుడిని పంచాక్షరి మంత్రంతో కొలవాలి. శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజున శివుడికి ఎన్నిసార్లు అభిషేకం చేయాలంటే శివుడు ఏకదశ రుద్రుడు కనుక శివరాత్రి నాడు 11 సార్లు చేయవచ్చు. ఆయన పంచముఖుడు కాబట్టి 5 సార్లు చేయవచ్చు. లేకుంటే 4 జాములు చేయవచ్చు. జాము అంటే సుమారుగా 3 గంటలు. మొదటి జాములో పాలతో, రెండవ జాములో పెరుగుతో, మూడవ జాము నెయ్యితో, 4వ జామున తేనెతోనూ అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అది కుదరకపోతే 3 సార్లు, లేకుంటే భక్తితో ఒకసారి శివుడికి అభిషేకం చేసినా చాలు. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండటం. భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. జ్ఞానేంద్రియాలను శివుని యందు లగ్నం చేయటం. మహాశివరాత్రి నాడు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు,
ఇది శరీరాన్ని మనస్సును శుభ్రపరిచే గొప్ప ప్రక్రియ. ఏమీ తినకుండా ఉండటం అంటే ఖాళీ కడుపుతో ఉండమని కాదు. ఏ కారణం చేతనైనా ఉపవాసానికి శరీరం సహకరించకపోతే చేయకపోవడమే ఉత్తమం. ఉపవాసంలో పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవచ్చు. ఆరోగ్య స్థితిని బట్టి కొంత ఆహారం కావాలనుకుంటే సగ్గుబియ్యం ఉడకబెట్టిన లేదా బంగాళదుంపల వంటివి ఉప్పు లేకుండా తీసుకోవచ్చు. ఉపవాసం చేయడం శరీరానికి మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో తెలుసుకుందాం. ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి. ఉపవాసం ఆందోళన, చంచలత్వం, మనోవికారాలను తగ్గించి మనస్సును, శరీరాన్ని స్థిరపరుస్తాయి. శివరాత్రి రోజు కూడా ప్రతిరోజు తిన్నట్లు తినకూడదు. ఇంద్రియాలకు కడుపుకి సంబంధం ఉంది. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది. అదే సాత్వికమైన పదార్థాలు తీసుకుంటే ఇంద్రియాలు సహకరిస్తాయి. ఏమీ తినకుండా కూర్చుని శివనామస్మరణ చేయకుండా అక్కర్లేని పనులన్నీ చేయడం ఉపవాసం కాదు. కొంత సమయం ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల జీర్ణాశయం మెరుగుపడుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది. ఏకాగ్రత, సంకల్ప సిద్ధి పెరుగుతాయి. ఉపవాసం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధం అవుతాయని అంటున్నారు. భగవంతుని కోసం చేసే పూజ, ఉపవాసం అనేది వేరువేరు కాదు. ఉపవాసమే పూజ, పూజయే ఉపవాసం. అందుకోసం ఆహార నియంత్రణ అవసరం. మహాశివరాత్రికి చెందిన మరొక ముఖ్యాంశం జాగరణ. జాగరణ అన్నమాటకు అర్థం ఏంటంటే తమో గుణమునకు వశపడకుండా ఉండటం, అంటే నిద్రపోకుండా ఉండటం. మహాశివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు సూర్యోదయం వరకు నిద్రపోకుండా మేలుకొని ఉండి శివనామస్మరణ చేయడమే జాగరణం. అంటే రాత్రంతా శివుని భజనలు, కథలు, స్తోత్రాలను పఠిస్తూ పరమేశ్వరుడికి మరింత దగ్గరవడం. ఈ విధంగా చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంద పురాణం చెబుతుంది. జాగరణం అంటే కబుర్లు చెప్పుకోవడం, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయడం కాదని పండితులు చెబుతున్నారు. దానివల్ల పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడే చెడు మాటల వల్ల, చేతల వల్ల పాపం వస్తుందట. లౌకిక విషయాల మీద నిద్రపోయి భగవత్ సంబంధమైన వాటిపైన మెలకువగా ఉండడం జాగరణం. బిల్వ పత్రాలతో శివుని పూజించడం వల్ల ఆయన కృప లభిస్తుందనేది నమ్మకం. శివరాత్రి ఫలించాలంటే సకల జీవుల్లో పరమేశ్వరుని చూడటం ముఖ్యం. ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు, చెడు జరుగుతుంది అనేది మూఢనమ్మకం. రోజు అర్చన చేయాలి, లేకుంటే ఆ ఇంట్లో ప్రమాదాలు జరుగుతాయనేది భయాలు మాత్రమే. బొటన వేలంత వెండి, ఇత్తడి, రాతి, మట్టితో చేసిన శివలింగానికి రోజు అర్చన చేయొచ్చని చెబుతున్నారు పండితులు. బాణలింగాలు, రసలింగాలు వంటివి ఇంటికి తెచ్చుకోవద్దన్నారు. ఎందుకంటే వాటికి నియమాలు ఎక్కువ. శివుడు భోళాశంకరుడు కనుక ఓం శ్రీ వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 రోజుల పాటు 108 సార్లు జపిస్తే భక్తుల కోరికలను తీరుస్తాడు అనేది ఓ నమ్మకం. తెలంగాణలోని ప్రసిద్ధ శివాలయాలు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం కాళేశ్వరంలో ఉంది. భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం కీసరగుట్టలో, శివగంగా రాజరాజేశ్వరి ఆలయం మహేశ్వరంలో, రాజరాజేశ్వరి ఆలయం వేములవాడలో, కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం చరాసంగ్యంలో, మల్లికార్జున స్వామి ఆలయం ఓదెలలో, ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడ్డాయి. అవే పంచరామాలని ప్రసిద్ధి. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమరారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం,
మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్లోని నాగేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని భీమాశంకర జ్యోతిర్లింగం, తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఇక చివరిగా 12వ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. రిపీట్. ఇక చివరగా కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో కొలువై ఉన్నాయి.